అందరూ సంతోషంగా ఉన్నారా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు దేవుని కార్యాలను బట్టి? ఒకసారి దేవుని నామానికి మహిమ చెల్లిద్దామా బిగ్గరగా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీ పక్కన వైపు తిరిగి ఈరోజు చాలా బాగున్నారని చెప్పండి. దేవుడు మంచివాడు. ఆమేన్. సాధారణంగా 31వ తారీఖు రాత్రి చాలా మంది ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని చేసిన పొరపాట్లను బట్టి అవ్వచ్చు, లేకపోతే కొన్ని జరగని వాటిని బట్టి అవ్వచ్చు. కానీ మనమైతే ఈ సాయంత్రం మనం దుఃఖించట్లేదు, కానీ మనం సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకని ఈ సంవత్సరం అంతా దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి. హల్లెలూయా. సో రాబోతున్న సంవత్సరానికి దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలు మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. దేవుని వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు చూద్దామా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు. మునుపటి వాటిని ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చాలు. సో గత సంవత్సరం దేవుడు ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ అనేటువంటి వాగ్దానం మనకిచ్చాడు. అత్యధికమైన వృద్ధి అనేటువంటి వాగ్దానం మనకిచ్చాడు. సో గత సంవత్సరం 31వ తారీఖు నేను మాట్లాడుతూ వచ్చాను. దేవుడు ఎలాగా ఇత్తడి తలుపుల్ని ఆయన పగలగొట్టి, ఇనుప గడియలను ఆయన విరగొట్టి, రాజుల యొక్క నడికట్లు తీసి ఆయన మనకి సహాయం చేయబోతున్నాడు. సో గత సంవత్సరం దేవుడు ఇచ్చినటువంటి మాట ఈ సంవత్సరపు ఆఖరులోగా దేవుడు నెరవేర్చాడు. ఒకసారి దేవుని నామానికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. సో చాలా మంది జీవితాల్లో మీరు ఇంక్రీజ్ చూశారు, మీరు ప్రమోషన్ చూశారు. సో రాబోతున్న సంవత్సరం కూడా గొప్పగా ఉండబోతా ఉంది మన జీవితాల్లో. ఆమేన్. సో దేవుడు ఇక్కడ తన ప్రజలతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. సో రాబోతున్న సంవత్సరానికి దేవుడు మనకేం చెప్తా ఉన్నాడంటే, ఇదిగో మీరు పూర్వకాలమే మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే తప్పిపోయారో, ఎక్కడైతే పడిపోయారో వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమంటా ఉన్నాడు, నేను ఒక నూతన క్రియ, ఇదిగో ఇంగ్లీష్లో అయితే బిహోల్డ్ అని అంటా ఉన్నాడు. అంటే మనం చూడాలంట. ఏం చూడాలంట? దేని మీద దృష్టి పెట్టాలంట? దేవుడు చేయబోయే నూతన క్రియ మనం ఏం చేయాలంట? దాని గురించి మనము ఆలోచించాలంట. ఇప్పుడే అది మలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. మన పితరులైన ఇజ్రాయేలీలకి దేవుడు ఎలా సహాయం చేస్తా వచ్చాడు. వారు ఎప్పుడైతే ఐగుప్తులో నుండి వాళ్ళు బయటకు వచ్చారో అక్కడ ఏం జరుగుతూ ఉంది? వాళ్ళకి ఎటు వెళ్ళాలో తెలియదు, అరణ్యంలో వాళ్ళు ఏం చేయాలో తెలియదు, ఏ మార్గాన్ని వాళ్ళు తీసుకోవాలో తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి ఒక GPS లాగా వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వటానికి దేవుడు పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్ని స్తంభాన్ని వారికి ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మేఘస్తంభము వాళ్ళ ముందు కదులుతూ ఉంటుందో ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసేవాళ్ళు? ఆ మేఘస్తంభాన్ని వాళ్ళు చూస్తా వాళ్ళు కదిలేవాళ్ళు. రాత్రి వాళ్ళకి మేబీ కొంచెం వెచ్చదనం ఇవ్వటానికి, వెలుగు ఇవ్వటానికి అరణ్యంలో దేవుడు ఏం చేశాడు? అగ్ని స్తంభాన్ని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. సో అలాంటి కార్యము మునుపు చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. ఎంతమంది వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు? మీ 100% ఫోకస్ నాకు కావాలి. హల్లెలూయా. మీరేమి రిసీవ్ చేసుకోబోతా ఉన్నారో ఈ రాత్రి, నెక్స్ట్ ఇయర్ మీ లైఫ్ని అది నిర్వచించబోతా ఉంది. హల్లెలూయా. సో దేవుడు మునుపు చరిత్రలో ఎప్పుడు జరగని ఒక కార్యాన్ని ఇజ్రాయెల్ ప్రజలకు చేశాడు. వాళ్ళకి ఏం తెలియదు, అరణ్యంలో ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడు? మేఘస్తంభాన్ని, అగ్ని స్తంభాన్ని వారికి ఇచ్చాడు.
ఈ సంవత్సరం దేవుడు ఏం చేయబోతున్నాడు, నువ్వు ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో, ఏం సాధించాలో దేవుడు ఏం చేయబోతున్నాడంటే తన వాక్కుని నీకు ముందుగా పంపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ వాక్కు నిన్ను డైరెక్ట్ చేయబోతా ఉంది, ఆ వాక్కు నిన్ను గైడ్ చేయబోతా ఉంది, ఆ వాక్కు నీ డెస్టినీలోకి తీసుకెళ్ళబోతా ఉంది. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో తిరిగి చెప్పండి, మనం ఇక్కడతో ఆగిపోవట్లేదు, మనం చూసిన కొన్ని కార్యాలతో ఆగిపోవట్లేదు, మనం చూస్తున్న కొంతమందితో మనం ఆగిపోవట్లేదు, మనం గొప్ప జనాంగంగా మనం అవబోతా ఉన్నాం, దేవుని కార్యాలు ఇంకా మనం అనుభవించబోతా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు వాళ్ళకి ఏం చేస్తా ఉన్నాడంటే సూపర్ న్యాచురల్గా ఆయన కార్యాన్ని చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళకి ద్వారాలన్నీ మూసివేయబడి, అరణ్యంలో నీకు జొమాటో, స్విగ్గీ ఈ రావు, అవునా, పార్సిల్ తీసుకొని రావు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, నేను ఒక నూతన క్రియను చేస్తాను, నేను అడవిలో ఏం చేస్తాను, త్రోవను కలుగచేయవాడిని, ఎడారిలో నదులను. వాళ్ళకి ఒకసారి వాటర్ అయిపోయినాయి, ఆ బండ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆ బండను కొట్టగానే ఏం చేశాడు, ఎంతమంది నాతో ఉన్నారు, దేవుడు ఏం చేశాడు, వాళ్ళకి వాటర్ని ఇచ్చాడు. 48వ అధ్యాయంలోకి వెళ్దాం, యెషయా గ్రంథం 21వ వచనం. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించాను. యెషయా 48:21 ఫాస్ట్గా వేస్తావా? ఆయన వారిని నడిపించాను, వారు దప్పిగొనలేదు. రాతి కొండలో నుండి, అందరు చదువుతారా, వారి కొరకు ఆయన నీళ్లు ఉబక చేశాను, ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహంగా బయలుదేరాడు. హల్లెలూయా. ఎడారిలో అంట వారిని ఆయన నడిపించాడంట. రాబోతున్న సంవత్సరంలో నీ లైఫ్లో ఎలాంటి ఎడారి సంబంధించిన పరిస్థితి, ఎలాంటి విల్డర్నెస్ నువ్వు ఎదుర్కోబోతా ఉన్నా, దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు, ఆయన వారిని నడిపించినట్లు దేవుడు నిన్ను నన్ను సూపర్న్యాచురల్గా నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. సంవత్సరాలు గతించకుంది, 2025 నుండి 2030, 2030 నుండి 2040 వరకు నేను చూసినప్పుడు చాలా కార్యాలు జరుగుతోంది. ప్రపంచం ఈరోజు ఉన్నట్టు ఉండదు. ఇంకా రాబోతున్న టెక్నాలజీ చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు కూడా చాలా ఘోరంగా ఉండబోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ టు చేంజ్. మీరు చూస్తున్న ఆర్థిక విధానాలు, మీరు చూస్తున్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కూడా మార్పు చెందబోతా ఉంది. కొన్నిసార్లు రాత్రికి రాత్రి బ్యాంకులు దివాలా దిగిపోతా ఉంది. నేను ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం జరిగిద్దని చెప్పట్లే, నేను ఒక 15-20 సంవత్సరాల ముందుకెళ్ళి నేను మాట్లాడుతాను. ఎందుకంటే నేను అక్కడ అడుగు పెట్టాను కాబట్టి, నేను చూశాను కాబట్టి మీకు చెప్పగలుగుతా ఉన్నా. హల్లెలూయా. అందుకే దేవుడు ఈ రాత్రి ఈ వాక్కు కొన్ని రోజులుగా ప్రార్థిస్తా ఉన్నప్పుడు దేవుడు ఈ వాక్కుని మీతో మాట్లాడమని నా హృదయంలో పెట్టాడు. ఎంతమంది రిసీవ్ చేసుకుంటా ఉన్నారు ఈ వాక్? దేవుడు అంటా ఉన్నాడు, రాబోతున్న సంవత్సరమే కాదు, సంవత్సరాల్లో కూడా ఎలాంటి అరణ్యకరమైన ఎడారితో ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఎడారిలో ఫలం ఉండదు. హల్లెలూయా. ఎడారిలో వాటర్ ఉండవు, ఎడారిలో ఇరిగేషన్ ఉండదు, పంటలు పండించే వాళ్ళు ఉండరు, ఎడారిలో ఏముండవు, వ్యాపారాలు ఉండవు, ఆఫీసులు ఉండవు, ఏముండవు. అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ఆయనంట ఒక మార్గాన్ని మనకి సిద్ధపరిచాడంట. ఎవరైతే వాక్కుని, దేవుని యొక్క రేమా వాక్కుని తీసుకొని జీవిస్తారు, ఆయన నోటు నుండి, అదేవిధంగా ఆయన దైవజనుల నోటు నుండి వస్తున్న వాక్కు పట్టుకొని ఎవరైతే విశ్వాసంతో వెళ్తారో దేవుడు వాళ్ళ త్రోవల్ని ఆయన సరళం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎవ్రీ డిజర్ట్ షల్ గివ్ యూ ఫ్రూట్. ప్రతి ఎడారి నీకు ఫలం ఇవ్వబోతా ఉంది. హల్లెలూయా. ఆయన అడుగులో మనకేం చేయబోతా ఉన్నాడు, త్రోవల్ని కలుగజేయబోతా ఉన్నాడు. ఈ వాక్యాన్ని యెషయా రాస్తా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ చరిత్రలో చాలా ఘోరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. బబులోనీయులు వచ్చి ఆల్రెడీ దాడి చేశారు. బబులోనీయుల కింద వీరు బానిసలుగా ఉన్నారు. వీళ్ళకి బయటికి రావటానికి కూడా అవకాశం లేదు. కానీ దేవుడు యెషయా ద్వారా తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి, ఒకప్పుడు మీ పితరులైన మోషేకి, మీ పితరుని అయిన మోషే నాయకత్వం కింద నా ప్రజలకి నేను ఎలా కార్యాలు చేశానో అదే మాటని దేవుడు మరలా రిపీట్ చేస్తా ఉన్నాడు. ఎవరి దగ్గర రిపీట్ చేస్తా ఉన్నాడు? యెషయా దగ్గర రిపీట్ చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను I will make a way in the wilderness. నేను అరణ్యంలో త్రోవను కలుగజేయవాడు.
హల్లెలూయా. ఈ వాక్యం ఎలా ఉంటుందో తెలుసా? మేబీ ఆ కంపెనీ నీ ఎదుట షట్ డౌన్ అయినప్పుడు, మేబీ ఆ ఆఫర్ నీ ఎదుట ఆగిపోయినప్పుడు, మేబీ చదువు అయిపోయి నువ్వు ఖాళీగా ఉంటా ఉన్నావు, ఏ జాబ్ నీకు రావట్లేదు. పరిశుద్ధాత్మ ఈ రాత్రి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో అరణ్యంలో నేను నీకు త్రోవని కలుగు చేయబోతున్నా. సి యు వాంట్ టు డూ సంథింగ్, ఒక వ్యాపారాన్ని లేకపోతే ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి నువ్వేదో చేద్దాం అనుకుంటున్నావు, కానీ నీ చుట్టూ ద్వారాలన్నీ మూసుకుపోయినాయేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు తెలుసా? నేను అరణ్యంలో నేను నీకు త్రోవని కలుగు చేస్తాను, నేను ఈ ఎడారిలో నీకు నేను నదులను పారజేస్తాను. సంఖ్యాకాండంలో ఎప్పుడైతే మోషే ఆ రాయి దగ్గరికి వెళ్ళి కొట్టాడో వాళ్ళు నీళ్లు తాగారని ఉంది, అవునా? బండల నుంచి ఏమొచ్చినాయంట? నీళ్ళు వచ్చినాయంట. కానీ యెషయా 48వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు నీళ్ళు వచ్చినాయి అని మాత్రమే చెప్పట్ల. ఏమంటున్నాడు? ఆయన కొండను చీల్చగా, అంటే మోషే కర్రతో కొండని ఆ రాయి 2 సార్లు కొట్టాడు, అవునా? కానీ యెషయా ద్వారా ప్రవచనాత్మకంగా దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఆ కార్యం వెనకాల దేవుడు ఉన్నాడంట. ఆ కార్యం వెనకాల దేవుడుండి మోషే ఆ కొండని ఆ రాయిని కర్రతో కొట్టమే కాదు, ఆయనంట కొండని చీల్చాడంట. కొన్నిసార్లు నీ జీవితంలో ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్తా ఉన్నావో, మేబీ నీ ఎదుట ఒక చిన్న వాక్యము, చిన్న వాగ్దానం మాత్రమే రావచ్చు, కానీ దాని వెనకాల ఎవరు పనిచేస్తా ఉన్నాడు? దేవుడు పనిచేస్తా ఉన్నాడు. మేబీ మోషేలాగా నువ్వు కర్రతో ఆ రాయిని కొట్టుండొచ్చు, కానీ దాని వెనకాల తండ్రి అయిన దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? నీ కోసం ఆయన కొండనే ఆయన చీలుస్తా ఉన్నాడు. నీ పక్కనున్న వ్యక్తులు తిరిగి చెప్పండి, రాబోతున్న సంవత్సరంలో దేవుడు నా కోసం కొండల్ని చీల్చి, కొండలు చీల్చినప్పుడు ఏముంటుంది తెలుసా? లోపల ఏమి దాచిపెట్టి ఉంచాడో అవి బయటికి రాబోతా ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు? జీవజల ప్రవాహాన్ని ఆయన మన జీవితంలో ఆయన తీసుకొని రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ కాంటెక్స్ట్ ని మనము సందర్భానుసారంగా చదివినప్పుడు బైబిల్ పండితులు ఏమంటారంటే, ఇజ్రాయెల్ యొక్క పోషణ, ఇజ్రాయెల్ కావాల్సిన ప్రతి విధమైన సరఫరాని దేవుడు అనుగ్రహించడం చెప్తా ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన కొండలో నుండి నదుల్ని ఎట్లా ప్రవహింప చేస్తా అంటే, ప్రతి నది, ఎవ్రీ రివర్ రిప్రజెంట్స్ ఎ సోర్స్ ఆఫ్ ప్రొవిజన్. హల్లెలూయా. ప్రతి నది కూడా దేనికి సాదృశ్యం అంటే, ఆయన ఇచ్చే ప్రతి విధమైన సమకూర్పుకి సాదృశ్యం. హల్లెలూయా. నేను ఒకటి మాత్రమే చెప్పగలను, 2026లో దేవుడు నీ లైఫ్ని, నా లైఫ్ని ఆయన సూపర్ న్యాచురల్గా ఆయన నడిపించబోతా ఉన్నాడు. మీరు ఎన్నైనా వినుండొచ్చు, ఏదైనా సమాచారాన్ని విని మీరు భయపడి ఉండొచ్చు, కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకోగలిగితే, ఈ వాక్యాన్ని నువ్వు నమ్మగలిగితే, ఇదిగో సూపర్ న్యాచురల్గా నీ కోసం నీ నదులని పారు చేయబోతా ఉన్నాను. ప్రతి నది కూడా నీకు వృక్షాలని మొలిపిస్తుంది, ప్రతి నది కూడా ఆ ఫలాలిచ్చే చెట్లను మొలిపిస్తుంది, ప్రతి నది కూడా ఎడారి లాంటి జీవితాన్ని తడుపుతుంది. నీ ఆర్థిక పరిస్థితులు ఒక ఎడారి లాగా ఉన్నాయా? దేవుని యొక్క జీవజల నది ఆ ఎడారిని తడిపి నీకు సమృద్ధిస్తుంది. నీ మానసిక ఆరోగ్యం పాడైపోయిందా? నీ దేహపరమైన ఆరోగ్యం బాహ్యంగా పాడైపోయిందా? దేవుని యొక్క జీవనది ఏం చేస్తుంది? ఆ ఎడారి లాంటి పరిస్థితిని తడిపి నీకు ఫలాన్ని ఇవ్వబోతా ఉంది. హల్లెలూయా. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు. పూర్వకాలంన జరిగిన సంగతులు నేను చాలా కాలం క్రిందట తెలియజేసాను. ఆ సమాచారము నా నోటి నుండి బయలుదేరు, నేను వాటిని ప్రకటించి తిని, నేను ఆకస్మికంగా వాటిని చేయగా అవి సంభవించాను. హల్లెలూయా. 16వ వచనంలోకి వెళ్దాం. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడని కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడున్న వాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. హల్లెలూయా. పూర్వకాలంలో జరిగిన సంగతులంట దేవుడు ఆల్రెడీ తెలియజేశాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన నోట నుండి ఆ సమాచారం వచ్చిందో, ఆయన ఎప్పుడైతే ప్రకటించాడో ఆ కార్యాలు వెంటనే జరిగినాయంట. మేబీ 3వ వచనం తర్వాత కింద భాగం చూద్దామా? నువ్వు మూర్ఖుడు అనియు, నీ మెడ ఇనుపనరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగి నుండి, నా విగ్రహము ఈ కార్యములు జరిగించిననియు, నేను చెక్కిన ప్రతిమ, నేను పోసిన పోత విగ్రహం దీన్ని నియమించినని నువ్వు చెప్పకుండానట్లు పూర్వకాలముననే ఆ సమాచారం నీకు తెలియజేసి తిని, అది జరగక ముందే దానిని నీకు ప్రకటించి తిని.
దేవుడు ఏదైనా కార్యం చేసినప్పుడు అంట నా విగ్రహం చేసిందేమో, నా బలం చేసిందేమో, నా స్టామినా చేసిందేమో, నా పలుకుబడి చేసిందేమో అని నువ్వు చెప్పకుండా అలాంటి సాక్ష్యం నీ నోట రాకుండా చేయటానికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, ఆయన ముందుగానే ప్రకటిస్తా ఉన్నాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ముందుగానే ప్రకటిస్తా ఉన్నాడో ఆయన కూడా ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన ఏసో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుడు ఇది రేపొద్దున నేను వీళ్ళకి ఒక కార్యం చేసినప్పుడు నా బలం వల్ల ఇది కలిగింది అనుకున్నారా, నా టాలెంట్ వల్ల, నేను చదువుకున్న చదువుని బట్టి, నేను ఒక మాట చెప్తాను ప్రవచనాత్మక, ఈ సంఘంలో ఏ వ్యక్తి కూడా, నేనేం చెప్తున్నానంటే మీ జీవితంలో వచ్చే ప్రతి విధమైన ప్రతిఫలం కూడా దేవుని యొక్క అభిషేకించబడిన వాక్కు నుండి రాబోతా ఉంది. అంటే యు ఆర్ గోయింగ్ టు గో బియాండ్ యువర్ టాలెంట్, బియాండ్ యువర్ కెపాసిటీ, బియాండ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్. నీకున్న పేరు, నువ్వు యూనివర్సిటీలో చదువుకున్నావే దానికి మించి, నీకు వ్యాపారంలో తెలివితేటలున్నాయి దానికి మించి దేవుడు ఏం చేయబోతున్నాడు, తన వాక్కుని విడుదల చేసి ఎక్స్పోనెన్షియల్ గా, సూపర్ న్యాచురల్ గా, అసాధారణమైన రీతిలో దేవుడు తన కార్యాలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. See, మీ న్యూ ఇయర్ 31వ తారీఖు వాక్యం వినడానికి మేబీ 1-2 రోజులు మీరు ప్రార్థన చేసి ఉంటారు. కానీ మేము కనీసం 1-2 నెలలైనా సిద్ధపడతాం. మీరు ఇలా డల్గా ఉన్నారనుకో, మిమ్మల్ని 0 నుండి 100% ఛార్జింగ్ చేయాలంటే చాలా కష్టం. మీరు ఆల్రెడీ 100%లో ఉన్నారనుకో, స్పిరిట్లో ప్రార్థన చేసి ఆ 100ని మనం ఇంకొక లెవెల్కి తీసుకొని వెళ్ళవచ్చు. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ బియాండ్ యువర్ కెపాసిటీ. ఈ రాత్రి జీసీసీలో దేవుడు ఒక మాట సెలవిస్తా ఉన్నాడు, నీ సామర్థ్యానికి మించి, నీ పలుకుబడికి మించి, నీ శక్తి, నీ క్రియలు, నువ్వు చేసిన దానికి మించి నేను చేయబోతా ఉన్నాను. ఇదిగో పూర్వకాలము నేను ఆల్రెడీ నీకు అలా చేశాను, మరలా నేను నీకు అలా చేయబోతా ఉన్నాను. ఒకవేళ నువ్వు ప్రోగ్రెస్ చూసిన తర్వాత, గ్రోత్ చూసిన తర్వాత, ఇంక్రీజ్ చూసిన తర్వాత, ఇదిగో నేను పోసుకున్న నా పోత విగ్రహం చేసినాను నువ్వు అంటావేమో. లేదు, నేను ముందుగానే నేను నీతో మాట్లాడుతా ఉన్నాను, నేను స్వస్థపరుస్తానని నీతో మాట్లాడుతా ఉన్నాను, నిన్ను ఆశీర్విస్తానని నీతో మాట్లాడుతా ఉన్నాను, నా రక్షణానందం నీకు కలుగు చేస్తానని నీతో మాట్లాడుతా ఉన్నాను, నీ కుటుంబాన్ని లేపుతానని నేను నీతో మాట్లాడుతా ఉన్నాను. ఇదిగో నేను ముందుగా ప్రకటించాను, ఆ కార్యం జరగబోతా ఉంది. హల్లెలూయా. రిసీవ్ చేసుకున్నారు, ఒకసారి క్లాప్స్ కొట్టండి. హల్లెలూయా. 16వ వచనం ఒకసారి చూద్దాం. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడున్న వాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపిన. దేవుడంట ఆయన, ఇదొక రెవల్యూషన్ మీరు రిసీవ్ చేసుకోవాలి. దేవుడంట ఆయన మాట మాట్లాడిన ప్రతిసారి ఆయన అక్కడ ఉన్నాడంట. హల్లెలూయా. యాక్చువల్గా ఈ అధ్యాయాన్ని ఇంకో కోణంలో ధ్యానం చేసినప్పుడు దిస్ ఇస్ ఎ మెస్సియానిక్ ప్రాఫెసీ, మెస్సైను గురించినటువంటి ప్రవచనం, అంటే యేసు ప్రభుకి రిలేట్ అయినటువంటి అధ్యాయం ఇది. దేవుడంట మాట్లాడినప్పుడంట ఆయన ఉత్త నోట మాట వదిలేసి అలా ఖాళీగా చూడట్లే. హల్లెలూయా. ఎక్కడున్నారు? దేవుడంట తన నోటి మాట అలా వదిలేసి అలా ఖాళీగా ఉండట్లేదంట. ఆయన ఏమంటున్నాడు, తన నోటి మాట విడుదల చేసినప్పుడు ఆయన అక్కడ ఉన్నాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ రాత్రి వాక్కు నీ దగ్గరకు వస్తా ఉందో, యేసయ్య నీ పక్కన ఉన్నాడు, దేవుడు నీ పక్కన ఉన్నాడు. దేవుడు ఖాళీగా తన మాటను పంపించట్లా. దేవుడు సరదాగా మాట్లాడి, ఆయన మాట్లాడిన దానికి మనం తిరిగి లెక్కప్పు చెప్పమని అడుగుతామేమోనని, అకౌంటబుల్ గా ఉండమని అడుగుతామేమోనని ఆయన దూరంగా వెళ్ళేవాడు కాదు. ఆయన మాట్లాడినప్పుడంట ఆయన అక్కడ ఉంటాడంట. ప్రభువు యెహోవాయు, అక్కడేముంది 16వ వచనంలో, ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. అంటే వాక్కు విడుదలైన తర్వాత అక్కడ ఎవరు వస్తా ఉన్నారు? వాక్యమే శరీరధారిగా ఉన్న యేసయ్య అక్కడ వస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రవచనాత్మని వాక్కు నీ జీవితంలో విడుదలవుతా ఉందో అక్కడికి ఎవరు వస్తా ఉన్నారు? యేసయ్య వస్తా ఉన్నాడు. అలానే ఇంకెవరు వస్తా ఉన్నారంట? పరిశుద్ధాత్మ వస్తా ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు నీ జీవితంలోకి తన వాక్కుని విడుదల చేశాడో, ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు సృష్టిలోకి ఆదికాండం 1వ అధ్యాయంలో తన వాక్కుని విడుదల చేశాడో, ఆ వాక్కు దగ్గరికి ఎవరు వచ్చారంట? యేసయ్య వచ్చాడంట. ఆ వాక్కుని కార్యరూపమయ్యేటట్టు ఎవరు చేశారంట? పరిశుద్ధాత్మ చేశాడంట. ఈ రాత్రి దేవుడు సూపర్ న్యాచురల్ గా నెక్స్ట్ ఇయర్ లో ఆయన్ని నడిపించబోతా అంటున్నాడు. ఆ వాక్కు దగ్గరికి ఎవరు రాబోతా ఉన్నారు?
యేసయ్య రాబోతా ఉన్నాడు. అంటే ఆ వాక్కు నీ జీవితంలో నెరవేరటం జరిగేంత వరకు జరుగుతా ఉన్నప్పుడు ఎవరున్నారు నీ పక్కన? యేసయ్య ఉన్నాడు. ఇంకా ఎవరున్నారు నీ పక్కన? పరిశుద్ధాత్మ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడో పరలోకంలో మాట్లాడే ఆయన దూరంగా లేడు. ఇన్ఫాక్ట్ ఈ రాత్రి దేవుడు తన వాక్కును విడుదల చేస్తా ఉన్నప్పుడు ఆయన నీతో ఉన్నాడు. ఆయన ఆత్మ నీ లోపల ఉంది. హల్లెలూయా. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు మనతో సహవాసం చేస్తా ఉన్నారు. తండ్రి ఏం చేస్తా ఉన్నాడు? వాక్కును విడుదల చేస్తా ఉన్నాడు. ఆ వాక్కుని ఎవరు చూస్తా ఉన్నారు? కుమారుడు, పరిశుద్ధాత్మ. వాళ్ళిద్దరు ఇన్ఛార్జిగా నిలబడి, వాళ్ళిద్దరు ఒక పూచీకత్తుని తీసుకొని, ఈ పలానా బ్రదర్ జీవితంలో, పలానా సిస్టర్ జీవితంలో, పలానా వ్యక్తి జీవితంలో ఎవ్రీ టైమ్ యూ ప్రే, నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి, విశ్వాసంతో నువ్వు పలికిన ప్రతిసారి ఆ మాట వెనకాల ఎవరున్నారు? యేసయ్య చూస్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ చూస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఖాళీగా వాడు నిలబడి చూడట్లా. ఆ వాక్యాన్ని నీ జీవితంలో నెరవేర్పులోకి తీసుకొచ్చి మళ్ళా అది తండ్రిని మహింపరిచే విధంగా ఉండబోతా ఉంది. హల్లెలూయా. ఎన్నో నాతో ఉన్నారు. 49వ అధ్యాయంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం. నా నోరు వాడిగల ఖడ్గంగా ఆయన చేసినాడు, తన చేతి నీడలో నన్ను దాచున్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టినాడు. దేవుడు ఏం చేశాడంట? మన నోరుని ఏం చేశాడంట? లైక్ ఎ షార్ప్ స్వర్డ్ ఇన్ ద షాడో ఆఫ్ హిస్ హ్యాండ్ హి హస్ హిడ్ మీ అండ్ మేడ్ మీ ఎ పాలిష్డ్ యారో. హల్లెలూయా. ఒక వేటగాడు ఎప్పుడైతే తన అంబుల పొదిలో బాణాలను పెట్టుకొని వెళ్తా ఉంటాడో టార్గెట్ ని కొట్టడానికి, అలాంటి మాటని యెషయా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడంట నీ నోటిని, నా నోటిని, ఎంతమందికి నోరు ఉంది? ఉన్నా? బయటంతా భలే ఉంటారు, కానీ చర్చ్లో మాత్రం చాలా సైలెంట్గా ఉంటారు. అవునా? వాక్యం వచ్చినప్పుడు మీ లోపల కొంతమందికి ఎలా ఉంటుందంటే భూకంపం వచ్చినట్టు ఉంటుంది. ఏం చెప్తున్నారు, ఏంటి, ఎక్కడున్నాం, ఏం అర్థం కాదు. ఎందుకు ఈయన ఇట్లా అరుస్తున్నాడు, ఎందుకు ఇంత ఎక్సైటెడ్గా ఉన్నారు? నీ నోటినంట దేవుడు ఏం చేశాడంట? షార్ప్ స్వర్డ్, వాడిగల ఖడ్గంగా చేశాడంట. చేసి ఆయన ఏం చేశాడంట? నేను దాచిపెట్టాడంట. ఎక్కడ దాచిపెట్టాడు? తన చేతి నీడలో నేను దాచిపెట్టాడు. దేవుని చెయ్యి ఇదనుకో, ఆయనంట నా చెయ్యి దేవుని చెయ్యి అంత లేదులేండి, ఓకేనా? జస్ట్ ఊహించుకోండి. మళ్ళీ పాస్టర్ గారు నా చెయ్యి దేవుని చెయ్యి అని చెప్పాడు. లేదు, ఉదాహరణకి చెప్తున్నా. ఈ చేతిలో అంట దేవుడిని దాచిపెట్టాడంట, ఒక వాడిగల ఖడ్గమ్మ చేశాడంట. నువ్వు ఎలా ఉన్నావు అంటే ఒక పాలిష్డ్ యారోగా తయారవుతా ఉన్నట్ట. అంటే ఆ బాణానికి, ఆ వేటగాడు ఎప్పుడైతే బాణానికి పదును పెట్టి ఏ యాంగిల్లో దాన్ని వదిలితే వెళ్ళి టార్గెట్ ని రీచ్ అవుతావు. హల్లెలూయా. దేవుడు రాబోతున్న సంవత్సరం ఏ గమ్యాన్ని అయితే మనందరి కోసం సిద్ధపరిచాడో దానికోసం ఆయన ఏం చేస్తున్నాడంటే తన చేతి నీడలో ఆయన మనల్ని దాచిపెట్టి మన మీద ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? ఆయన పాలిష్ చేస్తా ఉన్నాడు. అంటే ఒక ఖడ్గాన్ని కానీ ఒక పెద్ద మొద్దుని నరకటానికి ఉపయోగించేటప్పుడు ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయంలో ఉన్నట్లుగా ఆ యొక్క గొడ్డల్ని కానీ మనం ఎప్పుడైతే బాగా పొదును పెడతామో ఇప్పుడు ఏమవుతుంది? మేబీ 2-3 దెబ్బల్లోనే ఆ పెద్ద మొద్దు విరిగిపోయి చెట్టు పడిపోతుంది. అలానే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఊరికినే ఆయన నిన్ను వదలట్లా. హలో, ఊరికినే ఆయన నిన్ను నోరు తెరిచి తన వాక్కుతో మాట్లాడమనట్ల. వాక్కుని తీసుకొని ఆయన ఏం చేస్తా ఉన్నాడు? తన చేతి నీడలో ఆయన నిన్ను దాచి, హల్లెలూయా, నిన్ను ఒక షేప్ లోకి తీసుకొని వస్తా ఉన్నాడు, నిన్ను ఒక ఫామ్ లోకి తీసుకొని వస్తా ఉన్నాడు, నీకు ఒక స్ట్రక్చర్ ఆయన డిటర్మైన్ చేస్తా ఉన్నాడు, నిన్ను ఒక పొజిషన్ లోకి తీసుకొని వస్తా ఉన్నాడు, నిన్ను షేప్ చేస్తా ఉన్నాడు, నిన్ను చెక్కుతా ఉన్నాడు. ఎక్కడ పెట్టి చెక్కుతా ఉన్నాడు? తన చేతిలో పెట్టి ఆయన నిన్ను చెక్కుతా ఉన్నాడు. తగిన సమయంలో ఆయన నిన్ను ఏం చేయబోతా ఉన్నాడు? ఒక వేటగాడు తన అంబుల పొదిలో బాణాన్ని తీసి ఆ జంతువుని కొట్టినట్టు నీ నోటు నుండి వచ్చే వాక్కుని దేవుడు అలా విడుదల చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. మీరు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే 2026లో చాలా మారబోతా ఉన్నాయి. 2026లో మనం అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే, మనం ప్రార్థించిన దానికంటే ఈ పరిచర్య యొక్క స్థితి ఇంకా గొప్పగా మారబోతా ఉంది. హల్లెలూయా. దానికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మనందరి నోటిని ఆయన
వాడిగల ఖడ్గంగా చేసుకుంటాను. అందుకే మనం ఏ పడితే అవి మాట్లాడకూడదు, ఏ పడితే అవి మనం చూడకూడదు, ఏ పడితే అవి మనం ధ్యానించకూడదు. ఆల్వేస్ స్పీక్ ద వర్డ్ ఇన్ 2026. 2026 అంతా నువ్వేం చేయాలి? ఎప్పుడు వాక్కునే మాట్లాడాలి. డబ్బులు లేవా? వాక్కును మాట్లాడు. ద్వారాలు మూయబడినాయా? వాక్కును మాట్లాడు. నీ చుట్టూ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయా? వాక్కును మాట్లాడు. డాక్టర్ దగ్గర నుండి ఒక నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందా? వాక్కును మాట్లాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది దేవుని యొక్క అంబులు పొదిలో నుండి 2026లో వాక్కు చేత విడుదల అవబోతా ఉన్నారు? హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 33వ వచనం. John 3:33. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి, అందరు చదువుతారా మాట? ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి ఏం చేస్తాడంట? ఆయన కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకు. ఈ భాగం యేసుప్రభువు వారి గురించి చెప్పబడతా ఉంది. 3వ అధ్యాయంలో యేసుప్రభువు వారు యూదుల మతాధికారి అయిన నికోదేముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వద్ద నుండి పంపబడిన వాడు ఏం చేస్తాడంట? దేవుని మాటలే పలుకుతాడంట. హల్లెలూయా. నీ పక్కన వ్యక్తి వైపు ఒకసారి తిరిగి చెప్పండి, దేవుని వద్ద నుండి నువ్వు పంపబడ్డా, ఈ లోకంలోకి నువ్వు పంపబడ్డా. వాళ్ళు ఏమన్నారు? సంతోషంగా రిసీవ్ చేసుకోవాలండి వాక్యం. నువ్వు దేవుని వద్ద నుండి పంపబడ్డా. ఆ భాగం చదివినప్పుడు యేసుప్రభువు వారు ఒక్కరే పంపబడలా, నువ్వు నేను కూడా పంపబడ్డా. యేసుప్రభువు వారు అన్నారు, మీరు వెళ్ళండి, వెళ్ళి సమస్త లోకంలో సర్వలోకంలో అందరినీ ఏం చేయమన్నారు? శిష్యులుగా చేయమన్నాడు. అంటే ఆయన యేసుప్రభువు వారినే కాదు, మనల్ని కూడా పంపాడు. దేవుడు నిన్ను కూడా పంపాడు, దేవుడు నన్ను కూడా పంపాడు. దేవుని చేత పంపబడిన వాడంట ఏం మాట్లాడతాడంట? దేవుని మాటలే పలుకుతాడంట. హల్లెలూయా. ఆ ఇల్లు కట్టడానికి ప్రయత్నించి నువ్వు ఓడిపోయావా? దేవుని చేత నువ్వు పంపబడ్డావు. ఆ బిజినెస్ చేసి నువ్వు ఓడిపోయావా? యు ఆర్ సెంట్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని చేత నువ్వు పంపబడ్డావు. నువ్వు ఏం పలకాలి? దేవుని మాటలే పలకాలి. నువ్వు ఎందుకు పలుకున్నావు తెలుసా? దేవుడు కొలత లేకుండా తన ఆత్మను ఆయన అనుగ్రహిస్తాడంట. సో దేవుడు నీకు ఏదైతే చూపించాడో, ఏదైతే చేయాలనుకుంటున్నాడో, ఏదైతే ప్రవచనాత్మకమైన వాక్య రాత్రి నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావో అవన్నీ నెరవేర్చడానికి దేవుడంట హీ విల్ గివ్ యూ అ స్పిరిట్ వితౌట్ మెజర్. ప్రతిదీ జీవితంలో ఒక నెరవేర్పులోకి రావటానికి, ఒక ఫుల్ఫిల్మెంట్లోకి రావటానికి దాని వెనకాల ఒక స్పిరిట్ అనేది పనిచేయాలి. ఎవరైతే చదువుకొని క్యారియర్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారో నేనేం చెప్తున్నా జాగ్రత్త వినండి. ఫర్ యూ టు అకంప్లిష్ ఎవ్రీథింగ్ దట్ యువర్ డిజైర్డ్, mortal beings can't help you. You need the help of a spirit. ఈ ఫిజికల్ వరల్డ్, ఈ బాహ్య ప్రపంచము ఆత్మీయ ప్రపంచం ద్వారా కంట్రోల్ చేయబడుతుంది. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన గమ్యంలోకి నువ్వు నడవాలంటే నువ్వు కష్టపడి ప్రయాసపడటం, చదవటం ఇవి మాత్రమే కాదు. యు నీడ్ ద హెల్ప్ ఆఫ్ ఎ స్పిరిట్. ఆ స్పిరిట్ నీ దగ్గరికి ఎట్లా వస్తుందంటే, ఆ ఆత్మ నీ దగ్గరకు ఎలా వస్తుందంటే, యోహాను 6:63 యేసుప్రభువు ఏమన్నారు? నేను మీతో పలికిన మాటలు, the words that I have spoken unto you, for they are spirit and they are life. హల్లెలూయా. నేను మీతో పలికిన మాటలు ఏమైనాయి? అవి జీవమును ఆత్మయన్నాయి. అంటే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యేంత వరకు నువ్వేం చేయాలంటే ఆయన వాక్కును విడుదల చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే వాక్కు విడుదల అవుతుందో అక్కడ ఏం విడుదల అవుతుంది? ఆత్మ విడుదల అవుతుంది. ఆ ఆత్మ వెళ్ళి ఏం చేస్తుంది తెలుసా? ఆ కార్యాన్ని నెరవేర్పులోనికి తీసుకొని వస్తుంది. హల్లెలూయా. జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? జెరుబ్బాబెలుతో ఏమన్నాడు? వాళ్ళు 2వ మందిరం వాళ్ళు కడతా ఉన్నప్పుడు, 2వసారి దేవాలయం కడతా ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? శక్తి చేతనైన, బలము చేతనైన కాదు కానీ నా ఆత్మ ద్వారా, నాట్ బై మైట్ నాట్ బై పవర్ బట్ బై మై స్పిరిట్. నీ జీవితంలో జరిగే ప్రతిదీ కూడా రాబోతున్న సంవత్సరంలో అది దేవుని ఆత్మ కార్యంగా ఉండబోతోంది. For you to see the work of the Spirit, you need to constantly release the word into that situation. ఆత్మ యొక్క పని నువ్వు చూడాలంటే కాన్స్టెంట్గా నువ్వేం చేయాలి? వాక్కును మాట్లాడాలి. హల్లెలూయా. నువ్వు అలా మాట్లాడటానికంట దేవుడు ఏం చేశాడంట? హి హస్ గివెన్ యు ఎ స్పిరిట్ వితౌట్ మెజర్. కొలత లేకుండా
రాబోతున్న సంవత్సరం పలానా పని చేయమని దేవుడు నీకు చెప్పాడా? పలానా బిజినెస్ స్టార్ట్ చేయమని దేవుడు నీకు చెప్పాడా? పలానా కెరియర్లోకి వెళ్ళి ఫలాన్ని పొందమని దేవుడు నీకు చెప్పాడా? యూ బిన్ గివెన్ ఎ స్పిరిట్ వితౌట్ మెజర్. ఎప్పుడైతే దేవుని వాగ్దానాలు పట్టుకొని మాట్లాడతావో, దేవుని వాక్కును పట్టుకొని మాట్లాడతావు, హల్లెలూయా. అబ్రహాము శారా జీవితంలో మనం ఏం చూస్తా ఉన్నాం? శారా గర్భం అంట ఏమైందంట? మృతతుల్యం అయిపోయిందంట. అబ్రహాము 99 సంవత్సరాల్లో 100 సంవత్సరాలప్పుడు దేవుని నమ్ముతా ఉన్నాడు. దేవుడు నా కొడుకుని బలిగా ఇవ్వమన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో వాక్యంలో ఏముంది? అబ్రహాము నమ్మాడంట. ఏమని? ఒకవేళ ఇస్సాకుని నేను బలిగా ఇచ్చిన, దేవుడు నా కొడుకు చనిపోయినా ఆయన తిరిగి లేపుతాడని నమ్మాడంట. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? ఆయన మృతులను ఆయన సజీవులుగా చేయవాడు. హల్లెలూయా. ఆయన లేని వాటిని ఉన్న వాటిగా చేయవాడు. హల్లెలూయా. He makes the dead to come alive. I speak to every dead situation in your life. I speak to every dead person. Come alive tonight by the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తితో నేను మాట్లాడతాను. ఈ రాత్రి నీ జీవితంలో ఏదైతే చాలా మంది రిసీవ్ చేసుకోవట్లా, ఈ రాత్రి నీ జీవితంలో ఏదైతే మృతమైందో, ఏదైతే ఆగిపోయింది అనుకుంటున్నావు, ఏదైతే దేవుడు చెప్పాడు కానీ జరగట్లేదు అనుకుంటున్నావు, ఆయన మృతమైన దాన్ని, ఆయన మృతులను ఆయన సజీవులుగా చేయవాడు. హల్లెలూయా. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా ఆయన పిలుచువాడు. హల్లెలూయా. హల్లెలూయా. Every dead thing in your life, it comes back alive tonight by the power of the Holy Spirit. నీ వ్యాపారం మృతమైందా? నీ లైఫ్ మృతమైంది. నా లైఫ్ స్టక్ అయిపోయింది బ్రదర్, నేను ఎక్కడికి వెళ్ళలేకపోతాను, నన్ను ఏదో చెరసాల్లో పెట్టినట్టుంది, నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. అలాంటి స్థితిలో ఉంటే దేవుని ఆత్మ ఈ రాత్రి నీతో మాట్లాడుతా ఉన్నాడు. మృతమైన ప్రతి దాన్ని నేను సజీవంగా తీసుకొని రాబోతాను. ఈ కాళ్ళ నొప్పులు ఇంకా తగ్గవు అనుకుంటున్నావా? ఆ రోగం ఇంకా నయమవుదు అనుకుంటున్నావా? ఆ స్థితి ఇంకా మారదు అనుకుంటున్నావా? మృతమైన దాన్ని దేవుని ఆత్మ ఈ రాత్రి ఏం చేస్తా ఉన్నాడు? సజీవంగా తీసుకొని వస్తా ఉన్నాడు. ఎంతమంది వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నారు? చెప్పండి ఒకటి. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఈరోజు ఉదయకాలము నేను గూగుల్లో ఒకటి వెతుకుతా ఉన్నాను. ఓకే, అదేంటంటే ఒక డూప్లికేట్ వాచ్కి ఒరిజినల్ వాచ్కి తేడా ఏంటి అని వెతుకుతున్నాను. ఏం వెతుకుతున్నాను? ఒక ఫేక్ వాచ్కి ఒరిజినల్ వాచ్కి తేడా ఏంటి? ఇది నేను చెప్తున్నానంటే దాని అర్థం మిమ్మల్ని డూప్లికేట్ కొనుక్కోవద్దని నేను చెప్పట్లేదు. ఒకవేళ అలా కొనుక్కుంటే నేను మిమ్మల్ని నిందించట్లేదు. ఎందుకంటే నేను కొంతకాలం క్రితం ఒక రోలెక్స్ వాచ్ చూశాను. ఊరికనే నాకు ఎదురుపడింది, ఇదేంటో భలే ఉంది అనుకున్నాను. దాని ప్రైస్ చూస్తే ఒకటి 12 లక్షలు ఉంది, ఒకటి 16 లక్షలు ఉంది. ఓకే సరే, తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో నేను ఒక యాడ్ చూశాను. అదే వాచ్ 6,000కి అమ్ముతున్నాడు వాడు. ఈ డూప్లికేట్ వాచ్ ఇంకా మెరుస్తుంది. వాడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, దేవుడు తన చేతి నీటిలో పెట్టి మనల్ని పాలిష్ చేస్తాడని. వీడు ఈ వాచ్ని ఇంకా పాలిష్ చేశాడు. నేను అనుకున్నా, 16-12 లక్షలు ఉండేటువంటి వాచ్ 5,000కి 6,000కి 7,000కి భలే అమ్ముతున్నారు అనుకున్నా. చూస్తే అంతే ఉంటది. నువ్వు పెట్టుకున్నా కూడా ఎవ్వరు నీకు డౌట్ కూడా పట్టరు. ఎందుకని? కానీ ఈ వాచెస్ని పరిశీలన చేసి చూసినప్పుడు ఒకటేంటంటే, ఈ డూప్లికేట్ వాచెస్ అంట బరువు ఒరిజినల్ వాచ్ కంటే తక్కువ ఉంటాయంట. ఈ డూప్లికేట్ వాచెస్ లో ఎక్కడో ఒక చిన్న స్పాట్ ఉంటుందంట, ఒక చిన్న మిస్టేక్ ఉంటుందంట. అలాగే ఈ డూప్లికేట్ వాచెస్ లో ఫినిషింగ్ అనేది సరిగ్గా ఉండదంట. మిగిలినంత సేమ్ టు సేమ్. అంటే ఇంకా మీరు టెక్నాలజీ తెలిసిన వాళ్ళు అయితే ఇంకా మీరు లోతులకు వెళ్తారు. నేను అక్కడ చెప్పలేను, ఎందుకంటే నేను టెక్నాలజీ స్టూడెంట్ కాదు కాబట్టి. నాకేం అర్థమైందో అది చెప్తున్నాను. సో అంటే ఒక డిఫరెన్స్ ఏంటంటే, ఒక వ్యత్యాసం ఏంటంటే, ఫేక్ వాచ్కి ఒరిజినల్ వాచ్కి ఒక వ్యత్యాసం ఏంటంటే, ఫేక్ వాచ్ చాలా తేలిగ్గా ఉంటుందంట. ఒరిజినల్ వాచ్ ఆ మ్యానుఫ్యాక్చరర్ ఎంత బరువు అయితే డిజైన్ చేశాడో అంత బరువు ఉంటుందంట. 2026లో దేవుని ఆత్మ మనల్ని ఏమంటున్నా అంటే, మన ఫేక్ లైఫ్ని మనం వదిలేసి మనం ఒరిజినల్ లైఫ్లోకి మనం రావాలంట. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో వాక్యం ఏం చెప్తుంది? ఆయన్ని ఎందరు అంగీకరించరు. 12వ వచనం చూస్తారా? తను ఎందరు అంగీకరించరు అనగా తన నామమందు
విశ్వాసం ఉంచిన వారికి ఆయన ఏం చేశాడంట, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. ఎవరైతే ఆయన నమ్మారో, ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచారో, మనం నామకార్థ క్రైస్తవులుగా జీవించకూడదంట. ఈ పక్కన ఉన్న వ్యక్తి చెప్పు, 2026లో నామకార్థ క్రైస్తవుడు అనే ట్యాగ్ వేసుకోవద్దు. నామకార్థ క్రైస్తవులకి మనకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో తెలుసా? నామకార్థపు కుమారులకి, అసలైన దేవుని కుమారులకి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? అసలైన దేవుని కుమారుల దగ్గర ఆయన మహిమ యొక్క బరువు ఉంటుంది. దే ఆర్ వెయిటీ. వాళ్ళు సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, పోరాటాలను ఎదుర్కొన్నప్పుడు, వారు భయంకరమైన శ్రమలను ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు కృంగిపోయి నీరసించిపోయి ఉంటారు. కానీ వాళ్ళు దేవుడు వాళ్ళకిచ్చిన అధికారము అనేటువంటి ఆ బ్యాడ్జ్ను వాళ్ళు చూపించి ప్రతిసారి ప్రతి పరిస్థితిలో వాళ్ళు గెలిచి బయటకు వస్తారంట. నామకార్థంగా ఉండేవాళ్ళు చిన్న సమస్య, చిన్న శోధన, చిన్న శ్రమ వాళ్ళకి రాగానే వాళ్ళ లోపల ఆత్మ సంబంధమైన బరువు లేదు కాబట్టి వాళ్ళ చేతులు ఎత్తేస్తారు. కానీ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే నిజంగా దేవుని కోసం జీవించాలని ఆయన కుమారులుగా ఎవరైతే మార్చబడ్డారో, వాళ్ళ దగ్గర దేవుడిచ్చిన అధికారం ఉంటుంది. హల్లెలూయా. నీ పక్కన వ్యక్తి అయితే తీర్పు చెప్పు, ఈ రాబోతున్న సంవత్సరం నీ లైఫ్లో దేవుడు ఆయన నీకు ఇచ్చిన అధికారాన్ని ఇంక్రీజ్ చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఒక నిజమైన దేవుని కుమారుడు ఎలాంటి పోరాటాల్లో గుండా వెళ్ళినా అందులో నుండి అతనికి శోధన రాదని కాదు, శ్రమ రాదని కాదు, సమస్య రాదని కాదు, అందులో గుండా వెళ్ళి అందులో గుండా దాటి జయించి విజయాన్ని చూసి అక్కడ ఫలాన్ని పొందటం నేర్చుకుంటాడు. ఒక నామకార్థపు క్రైస్తవుడు చిన్న చిన్న దెబ్బలు తగలంగానే, చిన్న చిన్న పోరాటాలు రాగానే, విశ్వాసం ఎప్పుడైతే పరీక్షించబడుతుందో సమస్తాన్ని వదిలేసి కూలిపోతారు. కానీ దేవుడు మనల్ని అలా డిజైన్ చేయలేదు. ఇక్కడ కూర్చున్నాం మీరందరూ, మనమందరం అసలైన దేవుని కుమారులమైన దేవుడు ఆయన పిల్లలుగా, ఆయన కుమారులుగా రాబోతున్న సంవత్సరం మనం ఈ లోకంలో ప్రత్యక్షం అవటానికి ఆయన ఏం చేశాడు? సమస్తమైన అధికారం భూమి మీద, ఆకాశం మీద, భూమి కింద. హల్లెలూయా. ఆయన అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు. లేచి నిలబడతారా? ఆయన అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు. ఆయన అన్ని నామముల కంటే ఉన్నతమైన స్థానంలో నిలబడగలిగిన వాడు. ఉన్నతమైన స్థానంలో జయించి అక్కడ నిలబడిన వాడు. మరణాన్ని జయించి ఆయన అక్కడ నిలబడిన వాడు. శోధనలు, శ్రమలు, శత్రు యొక్క ప్రతి దాడిని ఆయన జయించి అక్కడ నిలబడిన వాడు. ఆయన అధికారం కలిగి నువ్వు లేపబడబోతా ఉన్నావు 2026. హల్లెలూయా. ఈ రీతిగా దేవుడు నేను 2026లో ఆయన వాడుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా. జస్ట్ మన చేతులు పైకెత్తాం.